రాబోతున్నాయి. మరి దీని విషయం గురించి మరి చాలా అందరూ కూడా విద్యార్థులు అందరూ కూడా ఎంతో ఎంతూజియాజంతో ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇక తలసానికి కీలక బాధ్యతలు మనందరికీ తెలుసు. తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్లో ఒకప్పుడు మంత్రి ఎంత కీలకంగా ఉన్నారో మనకు తెలుసు. హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈరోజు జరిగిన కీలక సమావేశంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కలిసి ఆయన రాబోయే ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు కీలక బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని అత్యంత సీరియస్గా తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. ముఖ్యంగా గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ వంటి చోట్ల జరిగిన పరిణామాలను గుర్తు చేస్తూ ప్రత్యర్థి పార్టీలు నమోదు చేయించే దొంగ ఓట్లు, డబుల్ ఓట్లను గుర్తించి వాటిని తొలగించేయాలని పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. నగరంలోని అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండేలా చూసుకోవడం, కొత్త ఓటర్ల నమోదులో కార్యకర్తలు చొరవ చూపడంపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షణగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను కేటీఆర్ నియమించారు. ఈ బాధ్యతలపై తలసాని మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో బూత్ లెవెల్ అసిస్టెంట్ తక్షణమే నియమించాలని కోరారు. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలు జరగకుండా బూత్ స్థాయి నుంచి కాపలా కాయాలని స్పష్టం చేశారు. నగర రాజకీయాల్లో ఓటర్ల జాబితా గెలుపోటములు నిర్ణయిస్తుందని, అందుకే దీనిపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని ఆ పార్టీ నేతలను అయితే సూచించారు. ఏదేమైనప్పటికీ జూబ్లీహిల్స్ దెబ్బ బీఆర్ఎస్ అబ్బా అంటాం ఖాయమన్నట్టుగా మరి అనిపించింది. ఏది ఏమైనా బీఆర్ఎస్ అయితే రిపేర్ చర్యలు అయితే చేపడుతుంది. మరి రేవంత్ ముందు ఈ సాగుతాయా ఎంతవరకు ఉంటాయని చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా మరి ఓటర్ల జాబితా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి చూడాలి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేటీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారని. ఇక మార్కులోనూ రేవంత్ జోరు 56% మద్దతు. ముఖ్యమంత్రి పాలనపై రేటింగ్ కోరగా దాదాపుగా 10,000 మంది నెటిజన్లు స్పందించారు. ఇందులో 56% మంది రేవంత్ రెడ్డి పాలన చాలా బాగుందని కితాబిచ్చారు. గత 10 ఏళ్ల కేసీఆర్ పాలన కంటే రేవంత్ రెడ్డి పనితీరు చాలా మెరుగ్గా ఉందని 55% మంది స్పష్టం చేశారు. ఐపీఎల్లో పంజాబ్ జైత్రయాత్రకు రాయల్ బ్రేక్ పడింది. జైపూర్ కోటలో రాజస్థాన్ విశ్వరూపం 6 వికెట్ల తేడాతో ఘన విజయం. ఐపీఎల్ 2026 మలుపు తిప్పిన జైపూర్ సమరం. పాయింట్ల పట్టికలో రాయల్స్ హవా. ఐపీఎల్ 2026 సీజన్లో వరుస విజయాలతో అప్రతిహతంగా దూసుకుపోతున్న పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు జైపూర్ వేదికగా బ్రేక్ పడింది. ఇరు జట్ల మధ్య జరిగిన పోరు కేవలం క్రికెట్ మ్యాచ్లా కాకుండా ప్రతి వ్యూహాల రక్షణలా సాగింది. పంజాబ్ జోరును చూసిన ఈ మ్యాచ్ ఏకపక్షంగా అవుతుందని భావించిన విశ్లేషకులు రాజస్థాన్ రాయల్స్ తమ అద్భుత ప్రదర్శనతో సమాధానం అయితే ఇచ్చారు. సర్వశక్తులు ఒడ్డి పోరాడి పంజాబ్ను 6 వికెట్ల తేడాతో గెలిపించారు. మళ్ళీ సూర్యవంశీ వైభవ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా అద్భుతంగా 16 బంతుల్లో 40+ పైచీలకు రన్స్ కొట్టి మరి రాజస్థాన్ రాయల్స్ విజయంలో కీలక పాత్ర అతను కూడా పోషించాడు సూర్యవంశీ. మరి ఇక చూసుకుంటే పంజాబ్ దాడికి రాజస్థాన్ కట్టుదిట్టమైన వ్యూహం ఇచ్చింది. లక్ష్య ఛేదంలో రాజస్థాన్ ఓపెనర్ల మెరుపు ఆరంభం. అనంతరం భారీ లక్ష్య ఛేదంలో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఏమాత్రం తరబడలేదు. ఓపెనర్లు మొదటి ఓవర్ నుంచే పంజాబ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. పవర్ ప్లేను అద్భుతంగా వినియోగించుకుని 4లు 6లతో విరుచుకుపడ్డారు. పంజాబ్ బౌలర్లు రైన్ అండ్ లెంగ్త్ తప్పడంతో రాజస్థాన్ బ్యాటర్లకు పని సులువైంది. మైదానంలో నలుమూలల క్లాసిక్ షాట్లతో అలరిస్తూ పరుగుల వేగానికి తగ్గకుండా చూసుకున్నారు. ఓపెనింగ్ భాగస్వామి బలంగా ఉండడంతో తర్వాత వచ్చిన బ్యాటర్లపై ఒత్తిడి తగ్గింది. రాజస్థాన్ బ్యాటర్ల ఆత్మవిశ్వాసం చూస్తుంటే వారి మ్యాచ్కి ముందే ముగించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలిసింది. ఏది అయినప్పటికీ పంజాబ్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా వెళ్ళారు. వాళ్ళకి ఓటమిని అయితే రుచి చూపించినట్టుగా మనకి దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఇక తదుపరి చూసుకుంటే అద్భుత నగరంగా ఫ్యూచర్ సిటీ ఉందని మనం చదువుకుని ఇందాక కూడా దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. ఇక డీసీసీ అధ్యక్షులుగా యనగాల వెంకట్రామరెడ్డి హనుమకొండ జిల్లా కాంగ్రెస్ మొదటి పిఎస్సి సమావేశం జరిగింది వరంగల్లోని కూడా ప్రచురించారు. ఇక వికలాంగులకు అండగా ప్రజాప్రభుత్వం మరి వరంగల్లో వికలాంగులకు సహాయక ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. పాల్గొన్నారు హనుమకొండ డీసీసీ అధ్యక్షులు యనగాల వెంకట్రామరెడ్డి అని ప్రచురించారు. ఇక గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి తెలిపారు. ఇక అదేవిధంగా సిఐ విశ్వేశ్వర్కు సిపి చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందింది. వరంగల్లో ఉన్నతాధికారులు ప్రశంసలు అందుకున్నారు. సిఐ విశ్వేశ్వర్ అని కూడా ప్రచురించారు. ఇక మాజీ ఎమ్మెల్యేను పరామర్శించారు. వరంగల్లో డాక్టర్ వన్నాల వెంకటరమణ అని కూడా ప్రచురించారు. ఇక వరంగల్లో శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు, రజకులస్తుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా జరిగాయి.
అలాగే ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్లోకి మాజీ జెడ్పీటీసీ చేరిక, మరి కండువా కప్పి వరంగల్లో పార్టీలోకి ఆహ్వానించారు టీపీసీసీ అధ్యక్షుడు. ఇక డీజీపీగా సివి ఆనంద్ నియమిస్తూ ఉత్తర్వులు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలంగాణ రాష్ట్ర పోలీస్ దళానికి నూతన సర్వసైన్యాధ్యక్షుడిగా సీనియర్ ఐపీఎస్ అధికారి సివి ఆనంద్ నియామకమయ్యారు. రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ డీజీపీగా ఆయన మే 1వ తేదీన బాధ్యతలు చేపట్టనున్నారు. సుమారుగా 35 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో మరి ఆయన క్షేత్రస్థాయి నుంచి అత్యున్నత విభాగాలకు వరకు అన్నింటా తన ముద్ర వేసిన ఆనంద్ ఇప్పుడు రాష్ట్ర పోలీస్ వ్యవస్థను సమర్థవంతంగా నడిపించేందుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ మట్టిలోనే పుట్టి పెరిగి ఇక్కడ పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న అధికారి కావడంతో ఆయన నియామకంపై సర్వత్రా హర్షమైతే వ్యక్తమవుతుంది. విద్యార్థి దశ నుంచే టాపర్గా ఉన్నారు. 1968లో భాగ్యనగరంలో జన్మించిన సివి ఆనంద్ విద్యార్థి దశ నుంచి అత్యంత ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందారు. ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో టాపర్గా నిలిచిన ఆయన నిజాం కాలేజీ మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించారు అని చెప్పి ఆయన గురించి మాట్లాడుతూ ప్రచురించడం జరిగింది. మహిళా భద్రత టెక్నాలజీకి పెద్దపీట వేయనున్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, క్రీడా స్ఫూర్తి ప్రదాత అని కూడా ఆయన గురించి చెప్పడం అయితే జరిగింది. మరి సివి ఆనంద్ వస్తున్నందుకు అందరూ కూడా హ్యాపీగా ఉన్నట్టుగా మనందరికి కూడా దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇక మహిళా రిజర్వేషన్ల కోసం మహాయజ్ఞం. ప్రతిపక్షాల రెడ్ సిగ్నల్ను దాటుకుని ముందుకు 40 ఏళ్ల ద్రోహానికి ముగింపు పలుకుతాం. కాశీ అయోధ్యలకు అమృత్ భారత్ వేగం. వారణాసి